ఎస్విఆర్ అకాడమీ నుండి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న ఔత్సాహిక అభ్యర్థులకు ఒక గొప్ప అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ఎస్విఆర్ అకాడమీ విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం రాబోయే 3 నెలల కాలంలో మీ మస్తకాన్ని మారుస్తుందంటంలో ఎంత మాత్రం సందేహం లేదు. పంచాయతీ కార్యదర్శి అనే నీ జీవిత చక్రానికి 12 రాసులుగా 12 చాప్టర్లతో ఈ పుస్తకం అత్యంత ప్రామాణికతతో విశ్వసనీయతతో తయారు చేయబడింది. దీనిలో మొట్టమొదటి చాప్టర్ భారతదేశ పంచాయతీరాజ్ వ్యవస్థ, దాని పరిణామం, పంచాయతీ వ్యవస్థకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధత, వివిధ కమిటీలు, ఆ కమిటీలకు సంబంధించినటువంటి నివేదికలు, ఈ చాప్టర్కి సంబంధించి ఈ పుస్తకంలో ప్రధానంగా గత ప్రశ్నాపత్రాల యొక్క ప్రయారిటీని బేస్ చేసుకొని రాబోయేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి అని ఒక అసెస్ చేసుకొని చాప్టర్ని తయారు చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో చోళుల పరిపాలనా కాలంతో మొదలైనటువంటి పంచాయతీ వ్యవస్థ దక్షిణాసియాలో రాజకీయ వ్యవస్థగా ఎలా మారింది అనే విషయం నుండి భారత రాజ్యాంగములో 243వ నిబంధనకు జరిగినటువంటి 243 ఆర్టికల్కి జరిగినటువంటి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో 16 అంశాలు, 29 అధికారాలు పూర్తిగా పరీక్ష సన్నద్ధతను ఆధారంగా చేసుకుని సవివరణతో ఉదాహరణలతో ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. మార్కెట్లో ఎన్నో పుస్తకాలు ఉండగా ఈ పుస్తకాన్ని ఎందుకు నేను ప్రిఫర్ చేయాలి అని అభ్యర్థి ఆలోచిస్తాడు. దానికి మేమిచ్చేటువంటి సమాధానం ఏంటంటే, పుస్తకాలు ఎన్ని ఉన్నా ఎగ్జామినేషన్లో ప్రశ్నలు వాటి నుంచి వస్తున్నాయా అనేటువంటి ప్రశ్నకు సరైన సమాధానంగా ఈ పుస్తకాన్ని మేము తయారు చేశాం. గత ప్రశ్నాపత్రాల ఆధారంగా రాబోయేటువంటి ప్రశ్నలని అసెస్ చేస్తూ తయారు చేశాం కాబట్టి ఖచ్చితమైనటువంటి ప్రామాణికతతో కూడినటువంటి సమాచారం ఇవ్వడం వల్ల ఈ పుస్తకం మీకు అత్యంత మీ విజయంలో దోహదకారి అవుతుందని మేము విశ్వసిస్తున్నాం. మొదటి చాప్టర్కి సంబంధించి దాదాపుగా 15 ప్రశ్నలు పరీక్షలో ఇవ్వటం జరుగుతుంది కాబట్టి 15 ప్రశ్నలు 3 భాగాలుగా వర్గీకరించి మొదటి భాగం నేపథ్య చరిత్ర, రెండవ భాగంలో రాజ్యాంగబద్ధత, మూడవ భాగంలో కమిటీలు నివేదికలు, 3 భాగాల నుండి ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ పుస్తకంలో నిక్షిప్తం చేయటమైంది. ఇక రెండవ చాప్టర్కి వస్తే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం యొక్క పరిణామం. 1994లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం ఏర్పడింది. 73వ రాజ్యాంగ సవరణ 1993 నుంచి అమలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం 1994 నుంచి అమల్లోకి వచ్చింది. 1994 వరకు పంచాయతీరాజ్ చట్టం ఏర్పడిన విధానం ఎలా ఉన్నది అనే దానికి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం చేసిన మొట్టమొదటి శాసనం
1863 మద్రాసు విద్యాశాస్త్ర చట్టంతో మొదలుకొని 1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని ఆయా చట్టాల యొక్క పరిణామ క్రమాన్ని అర్థం చేసుకొని అభ్యర్థులు చదివేందుకు వీలుగా ఈ పుస్తకం మిమ్మల్ని మరింతగా చదివించేందుకు అనుకూలంగాను తయారు చేయబడింది. మొత్తం ఉమ్మడి మద్రాసు రాష్ట్ర స్థానిక సంస్థల యొక్క కాలాన్ని 5 దశలుగా వర్గీకరించి మార్కెట్లో ఏ పుస్తకంలో లేనటువంటి వివరణలతో సెకండ్ చాప్టర్ని మనం తయారు చేయడం జరిగింది. 1854 నుండి 1871 వరకు మొదటి దశగా, 1871 నుండి 1884 వరకు రెండవ దశగా, 1884 నుండి 1920 వరకు మూడవ దశగా, 1920 నుండి 1950 వరకు నాలుగవ దశగా, 1950 నుండి 53 వరకు ఐదవ దశగా, అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమాన్ని 5 దశలుగా వర్గీకరించి ఒక్కొక్క దశలో ఏ చట్టం వచ్చింది, ఆ చట్టాలలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి, పరీక్షకి ఏ తరహా ప్రశ్నలు వస్తాయి అనేటువంటి పూర్తి వివరణలతో ఈ చాప్టర్ని మనం తయారు చేయడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులారా జాగ్రత్త వహించండి. ఎగ్జామినేషన్కి పేపర్ తయారు చేసేటువంటి ప్రొఫెసర్స్ ఏం చెప్తున్నారు అనే వివరాల్లోకి వెళ్తే, ఏపీపీఎస్సీ వారు పరీక్షా పత్రాన్ని తయారు చేసేందుకు ఎంపిక చేసిన ప్రొఫెసర్స్కి ఇస్తున్న మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఏ కాంపిటేటివ్ సెంటర్లో పాఠాలను బోధించే అధ్యాపకుడు యొక్క మేధస్సుకు ప్రశ్నల స్థాయి అందకూడదు అనేటువంటి ఇన్స్ట్రక్షన్ అక్కడ ఇవ్వబడుతుంది. మరి కాంపిటేటివ్ సెంటర్లో పాఠాలు చెప్పే అధ్యాపకులకే వారి స్థాయికే ప్రశ్న అందకపోతే వారి పాఠాలను వింటున్నటువంటి విద్యార్థుల సంగతి ఏంటి? కాబట్టి మిమ్మల్ని ఆ ప్రొఫెసర్ స్థాయి నాలెడ్జ్కి తీసుకెళ్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. కాబట్టి ఆ స్థాయి నాలెడ్జ్తో కూడినటువంటి అంశాలను క్రోడీకరించి ఎస్వీఆర్ అకాడమీ గ్రూప్ 3 అభ్యర్థులకు, పంచాయతీ కార్యదర్శి అభ్యర్థులకు గ్రామీణాభివృద్ధి పుస్తకాన్ని చాలా చక్కగా ముద్రించడం జరిగింది. కనుక మీరందరూ కూడా ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి ప్రాథమిక మౌలిక అంశాలను మీకు పరిచయం చేసే ఉద్దేశంతోనే మేము ఈ వీడియో చేస్తున్నాం. అందరూ ఈ వీడియోని తిలకించి ఈ పుస్తకాన్ని ఎందుకు ప్రిఫర్ చేయాలి అనే దానికి చక్కని సమాధానాన్ని మీరు వెతుక్కుంటారని ఆశిస్తున్నాం. రెండవ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఏర్పడడానికి ఉన్న పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరిణామ క్రమం పంచాయతీరాజ్ చట్టంలో అత్యధిక ప్రశ్నలు గత ప్రశ్నాపత్రాల్లో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రశ్నలకు ఆన్సర్ చేయాలంటే ఈ పుస్తకం మీకు సరైనటువంటి జవాబుగా కనిపిస్తుందని ఆశిస్తున్నాం. 1863లో మద్రాసు విద్యాశాస్త్ర చట్టం మొదలుకొని 1866లో మద్రాసు రోడ్డు సెస్ చట్టం ఏం చెప్తుంది, 1871లో స్థానిక నిధుల చట్టం ఏ ఉద్దేశంతో చేయబడింది, 1884లో స్థానిక బోర్డుల చట్టంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలేంటి, 1920లో మద్రాసు గ్రామ పంచాయతీల చట్టం ఎందుకు చేశారు, 1920లో మద్రాసు స్థానిక బోర్డుల చట్టం ఎందుకు చేశారు, 1930లో మద్రాసు స్థానిక బోర్డుల చట్టం మళ్ళీ ఎందుకు చేయబడింది, 1934లో తిరిగి మళ్ళీ మద్రాసు స్థానిక బోర్డుల చట్టం ఎందుకు చేయబడింది, 1950లో మద్రాసు గ్రామ పంచాయతీల చట్టం ఎందుకు చేయబడింది, ఈ చట్టాల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అనేవి ఆ చట్టాల యొక్క పూర్వాపరాలను పూర్తిగా విద్యార్థులకు అర్థమయ్యేటువంటి పరిభాషలో ముద్రించడం జరిగింది. ఈ చట్టాల పరిణామ క్రమంతో పాటు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1959లో పంచాయతీ సమితి జిల్లా పరిషత్తుల చట్టం ఎందుకు ఏర్పడింది, ఏ అంశాల వల్ల, ఏ కారణాల వల్ల ఈ చట్టం ఏర్పడింది,
1964లో గ్రామ పంచాయతీ చట్టం, ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం ఎందుకు చేయవలసి వచ్చింది? ఈ చట్టం ఆధారంగానే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు ఎందుకు జరిగినాయి అనేటువంటి మౌలిక అంశాలన్నీ కూడా ఈ పుస్తకంలో మీకు సవివరణాత్మకంగా చెప్పడం జరిగింది. 1964 చట్టం ఎన్ని రకాలుగా పరిణామ క్రమాన్ని చెందింది అనే అంశాన్ని కూడా చాలా చక్కగా 2 పేజీల్లో నిక్షిప్తం చేయడం జరిగింది. దీనితో పాటుగా 1986లో నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అశోక్ మెహతా కమిటీ సిఫారసుల ఆధారంగా 1986లో మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, జిల్లా ప్రణాళిక సమీక్షా మండలి చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం యొక్క మౌలికమైనటువంటి అంశాలు ఏమిటి, ముఖ్యాంశాలు ఏమిటి, గత ప్రశ్నాపత్రాల్లో ఏమున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా ఈ పుస్తకం ద్వారా విద్యార్థులకు అందజేశాం. దీని తర్వాత దిలీప్ సింగ్ బూరియా కమిటీ సిఫార్సుల ప్రకారం 1996లో పీసా చట్టం ఏ అంశాల ఆధారంగా చేయబడింది అనేటువంటి అంశాలతో సహా సెకండ్ చాప్టర్ని అత్యధిక స్కోరు వస్తున్న నేపథ్యంలో ఏ పుస్తకంతో పోల్చినా పుస్తకంలో ఉన్నటువంటి సమగ్రత ఏ పుస్తకంతో పోల్చినా తక్కువ కాకుండా అత్యంత ప్రామాణికంగా విశ్వసనీయమైన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక 3వ చాప్టర్ పంచాయతీ కార్యదర్శి యొక్క విధులేమిటి, అధికారాలేమిటి. మరి ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా 5 ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 34 కింద పేర్కొన్నటువంటి అధికారాల విధులని అత్యంత సులభంగా విద్యార్థి అవగతం చేసుకునే విధంగా ఈ 3వ చాప్టర్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక 4వ చాప్టర్ని అధ్యయనం చేస్తే భారత గ్రామీణ సమాజంలో పేదలను అప్లిఫ్ట్ చేస్తూ ఏమైనా పథకాలు వచ్చినాయా, దానికి సంబంధించిన మూలాలు ఏమిటి అనేది 4వ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి 4వ చాప్టర్కి సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేసిన అంశం ఏంటంటే పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి మూలాలను ఆధారంగా చేసుకొని ఈ పుస్తకాన్ని, ఆ చాప్టర్ని ప్రిపేర్ చేయడం జరిగింది. 4వ చాప్టర్లో తరచుగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి అని కనుక మనం చూస్తే గ్రామీణ పేదరికం, పేదరికం ఎప్పుడు తగ్గుతుంది? వృద్ధి జరిగితే పేదరికం తగ్గుతుంది. అంటే వృద్ధికి పేదరికానికి ఏ సంబంధం ఉంది? విలోమ సంబంధం ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ రిలేషన్ ఉంది. కానీ భారతదేశంలో వృద్ధి పెరుగుతుంది కానీ పేదరికం తగ్గుతుందా? పేదరికం అంతకన్నా ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఆచరణ రీత్యా ట్రికిల్ డౌన్ సిద్ధాంతం వైఫల్యం చెందినట్లు అర్థం చేసుకోవాలి. ఎందుకు ట్రికిల్ డౌన్ సిద్ధాంతం వైఫల్యమైంది? భారతదేశంలో ఆదాయ సమానతలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఆదాయ సమానతలు అధికంగా పెరగటం వల్ల పేదరికం అనేటువంటి సమస్య ఎలాంటి తీవ్రత ఉంది అనేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ పేదరికాన్ని తగ్గించడానికి పేదరిక నిర్మూలన పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి ఇంట్రడ్యూస్ చేశాయనేటువంటి కోణంలో అభ్యర్థి సన్నద్ధత కావాలి. కాబట్టి 4వ చాప్టర్లో ఆ విషయాల గురించి చాలా చక్కగా వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొదటి 3 చాప్టర్లో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన వర్తమాన అంశాల మీద ఫోకస్ చేస్తూ పేజీ నంబర్ 50లో అత్యంత వివరణాత్మకంగా 2019 జనవరిలో వచ్చినటువంటి వెరీ రీసెంట్ అంశాలు కూడా ఈ పుస్తకంలో 50వ పేజీ నుంచి వర్తమాన అంశాల పేరిట, కరెంట్ అఫైర్స్ పేరిట మనం ముద్రించడం జరిగింది. మనందరికీ తెలుసు రీసెంట్గా 172,569 గ్రామ పంచాయతీలని గుర్తిస్తే ఈ 172,569 గ్రామ పంచాయతీల్లో భారతదేశ వ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీలుగా 225 గ్రామ పంచాయతీలను గుర్తించారు. 225 గ్రామ పంచాయతీల్లో ఆంధ్రప్రదేశ్లోనే 133 గ్రామ పంచాయతీలను గుర్తించారు. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి రీసెంట్ డేటా, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి డెవల్యూషన్ అంశాలకు సంబంధించి డెవల్యూషన్ ఇండెక్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఏమున్నాయి, దానిలో ఏ రాష్ట్రాలు ముందున్నాయి, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని వర్తమాన అంశాల్లో మనం నిక్షిప్తం చేయడం జరిగింది. దీని తర్వాత ఇక 5-6 చాప్టర్లంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద అత్యంతంగా ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ పేజీ నెంబర్ 136లో జన్మభూమి మా ఊరు అనేటువంటి అంశాన్ని
రీసెంట్ అంశం జనవరి 2 నుంచి 11 వరకు జరిగినటువంటి అంశాలను కూడా ఈ పుస్తకంలో, ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం తన పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లడానికే ఈ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి అన్ని పథకాల మీద స్థూలమైన అవగాహన వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఆ పథకాన్ని కూడా పేజ్ నెంబర్ 136లో సవివరంగా ముద్రించడం జరిగింది. గత ప్రశ్నాపత్రాలు చూస్తే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం అత్యధిక ప్రశ్నలు కలిగి ఉన్నది కాబట్టి కేవలం ఒక్క పథకాన్ని అసెస్ చేస్తూ 8 పేజీల దత్తాంశాన్ని మనం ఇవ్వడం జరిగింది. దత్తాంశం అంటే అవసరమైనదా అవసరం లేనిదా, అవసరమైనటువంటి సమాచారం మాత్రమే ఇచ్చాం కాబట్టి మేము పుస్తకం యొక్క రాశికి ప్రాధాన్యత ఇవ్వలేదు, పుస్తకం యొక్క వాసికి ప్రాధాన్యత ఇచ్చాం. పుస్తకం యొక్క గణానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, గుణానికి ప్రాధాన్యత ఇచ్చాం. క్వాంటిటీకి ప్రాధాన్యత ఇవ్వలేదు, క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చాం. కనుకనే A4 షీట్ సైజులో ఈ పుస్తకం విద్యార్థులని ప్రతి లైను తర్వాత ఏమిటి అనేటువంటి ఉద్విగ్నతకు లోను చేసి మిమ్మల్ని చదివించేదిగా ఉంటుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని గర్వంగా చెప్తున్నాం. ఇక ఆ తర్వాత చాప్టర్లు కనుక గమనిస్తే 7, 8, 9, 10 చాప్టర్లు కనుక మనం ఇంకా ముందుకు కనుక వెళ్ళినట్లయితే ప్రతి చాప్టర్కి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ పాత్ర ఏంటి, వ్యవసాయ రంగాన్ని అర్థం చేసుకోవాలంటే భారతదేశ వ్యవసాయ రంగాన్ని మనం అర్థం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మనం అధ్యయనం చేయాలి. సో వ్యవసాయ రంగానికి సంబంధించి జాతీయ వ్యవసాయ విధానం 1993 ఏం చెప్తుంది, జాతీయ వ్యవసాయ విధానం 2000 ఏం చెప్తుంది, 2004లో జాతీయ రైతు కమిషన్ ఏం చెప్తుంది, 2006లో రెండవ భారతీయ విప్లవానికి మన్మోహన్ సింగ్ గారు ఏ అంశాల నేపథ్యంలో పిలుపునిచ్చారు అనేటువంటి విషయాలని అధ్యయనం చేస్తూ భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో హరిత విప్లవం యొక్క ప్రాధాన్యత ఏంటి అనే అంశాలని అధ్యయనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ ప్రాధాన్యతని దృష్టి కేంద్రీకరించాల్సిన నేపథ్యంలో అత్యంత ప్రామాణిక సమాచారాన్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనందరికీ తెలుసు భారతదేశంలో వ్యవసాయం ఫలప్రదమా కాదా అంటే ఋతుపవనాలతో ఆడే జోదం వంటిది అన్నాం. కాబట్టి వ్యవసాయ రంగంలో FDIలను మనం రాబట్టలేకపోతున్నాం. కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరుతో బడా కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ రైతులు చేస్తున్నటువంటి మోసాల నేపథ్యంలో వ్యవసాయం ఎదుర్కొంటున్నటువంటి ఆటుపోట్ల గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని మనం నిక్షిప్తం చేయడం జరిగింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ విస్తీర్ణం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సంస్కరణ యొక్క అమలు ఏ విధంగా ఉంది, ఇటీవల కాలంలో భూ సంస్కరణకు సంబంధించిన కొనసాగింపు ఏంటి, కోనేరు రంగారావు కమిటీ యొక్క సిఫారసులు ఏం చెప్తున్నాయి, ఈ మౌలికమైనటువంటి అంశాలన్నీ కూడా భూ సంస్కరణలకు సంబంధించి మనం పేర్కొనడం జరిగింది. దీంతో పాటు పరిశ్రమలకు సంబంధించి ముఖ్యంగా మనకు ఇచ్చినటువంటి సిలబస్లో పరిశ్రమల మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పరిశ్రమలను ఇన్వైట్ చేయడం కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న నేపథ్యంలో పారిశ్రామిక రంగ అభివృద్ధి ఎలా జరుగుతుందనే దాని మీద ఎక్కువగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద కూడా ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఇచ్చిన సిలబస్ని ఆధారంగా చేసుకొని MSMEల మీద ఎక్కువగా ప్రశ్నిస్తారు కాబట్టి వాటి మీద మనం ఫోకస్ చేయడం జరిగింది. మైక్రో, స్మాల్, మీడియం యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మైక్రో, స్మాల్ యూనిట్స్ ఎంటర్ప్రైజెస్ ప్రోత్సాహక విధానాన్ని 2015-20 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఇంప్లిమెంట్ చేసింది, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక విధానం 2015-20 ఏం చెబుతుంది, భారత తయారీ విధానం యొక్క మౌలికమైనటువంటి లక్షణాలు ఏంటి, లక్ష్యాలు ఏమిటి, తయారీ విధానం చదవడం వల్ల పారిశ్రామిక విధానంలో వస్తున్న మార్పులు మనం అధ్యయనం చేయవచ్చు. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థతో పోలుస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎవరైతే అధ్యయనం చేస్తారో వారికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి. కాబట్టి దానికి మీద ప్రాధాన్యత ఇస్తూ ఈ చాప్టర్ను మనం తయారు చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత హస్తకళల నుంచి కూడా ఎక్కువగా ప్రశ్నిస్తున్నాడు. జియో ట్యాగింగ్ యాక్ట్ 1999లో చెప్పినటువంటి యాక్ట్లో ఉన్నటువంటి మౌలిక అంశాలు ఏంటి, ఏ ప్రాంతాలను జియో ట్యాగింగ్ ఏరియాస్గా గుర్తించడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా గత ప్రశ్నాపత్రాలలో ప్రతి పేపర్లో 2 లేదా 3 ప్రశ్నలు మనం ఫేస్ చేసాం. కాబట్టి ఆ ఏరియాని కూడా చాలా ప్రణాళికాబద్ధంగా ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఈ వ్యవసాయానికి, పరిశ్రమలకి, హస్తకళలకి సంబంధించి పరపతిని అందించేటువంటి వ్యవస్థలు ఏమున్నాయి, పరపతి అంటే క్రెడిట్ ప్రొవైడింగ్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి అనే దాని మీద దృష్టిని కేంద్రీకరిస్తూ తర్వాత చాప్టర్లో మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ మనం వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర ఎలా ఉంది, సహకార బ్యాంకుల యొక్క పాత్ర ఎలా ఉంది, సూక్ష్మ విత్త సంస్థలు మైక్రో ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ యొక్క పాత్ర ఎలా ఉంది అనే దాని మీద ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమాన అంశాలను జోడించి ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. వాణిజ్య బ్యాంకుల యొక్క వాటా
సంస్థాగతమైన రుణాల కిందకి వస్తుందా, సంస్థేతర రుణాల కింద వస్తుందా, సంస్థేతర రుణాల్లో అత్యధిక ప్రాధాన్యత వడ్డీ వ్యాపారస్తులుగా ఉందా, భూస్వాములుగా ఉందా, ఇలాంటి మౌలికమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా అభ్యర్థికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా, చికాకు కలిగించకుండా ప్రతి పాయింట్ చక్కగా అర్థం చేసుకునేటువంటి స్థాయిలో ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. ఇక ఆ తర్వాత విషయానికి వస్తే 8, 9, 10 చాప్టర్లు మనం అధ్యయనం చేస్తే మహిళా సాధికారితకు ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి కృషి ఏంటి, మొదటి ప్రణాళికలో మహిళా సాధికారిత ప్రాధాన్యత ఏంటి, అలా 12 పంచవర్ష ప్రణాళికాబద్ధంగా ఆ చాప్టర్కు ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తిస్తూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్సీలకు ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఏరియాని కూడా చాలా సిస్టమేటిక్గా మీకు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మరొక ప్రధాన అంశాన్ని మనం తీసుకున్నట్లయితే స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రీసెంట్గా దీనికి సంబంధించి అలొకేషన్స్ మీద సోషియో ఎకనామిక్ సర్వే అనేది గత సంవత్సరం సోషియో ఎకనామిక్ సర్వే అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి సోషియో ఎకనామిక్ సర్వేని పేజ్ నెంబర్ 245 నుంచి సోషియో ఎకనామిక్ సర్వేని ప్రత్యేకంగా గ్రూప్ 3 అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వేని ముద్రించడం జరిగింది. దాని నుంచి కొంత దత్తాంశం మనకు చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది. దీంతో పాటు స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి గ్రాంట్లు ఏమున్నాయి, ఆ గ్రాంట్లకు సంబంధించినటువంటి అకౌంటింగ్ ఏంటి, దీనికి సంబంధించి గత ఎగ్జామినేషన్లో ఆర్థిక సంఘాల నుంచి ప్రశ్నలు ఫ్రేమ్ చేశాడు. 10వ ఆర్థిక సంఘం, 11వ ఆర్థిక సంఘం, 12వ ఆర్థిక సంఘం, 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం, ఇవి అన్ని పుస్తకాల్లో ఉన్నాయంటే అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారానికి మించి ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఇక 15వ ఆర్థిక సంఘం కనుక అమలైతే రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉంటుంది, దక్షిణ భారతదేశంలో ఏ పరిస్థితులు రాబోతున్నాయి అనేది కూడా వాట్ ఇట్ ఈస్ అనే దానికి మాత్రమే కాకుండా వాట్ ఆట్ టు బి అనేటువంటి అంశానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ పుస్తకంలో అంశాలను మనం క్రోడీకరించడం జరిగింది. 15వ ఆర్థిక సంఘం అమలైతే దక్షిణ భారతదేశానికి జరగబోయేటువంటి నష్టాన్ని భారతదేశ ఆయా రాష్ట్ర ఆర్థిక మంత్రుల సదస్సులో చాలా స్పష్టంగా మనం చెప్పడం జరిగింది. ఎందుకని 15వ ఆర్థిక సంఘం ద్వారా కనుక నిధులు కేటాయించినట్లయితే 15వ ఆర్థిక సంఘం తీసుకోబోయే జనగణన ఏంటి, 2011 నాటికి భారతదేశ జనాభా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉందా, ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉందా? ఖచ్చితంగా చెప్పొచ్చు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంది. 144% పెరిగింది. దక్షిణ భారతదేశంలో 85% పెరిగింది. మరి జనాభా పెరుగుదలకు ప్రాధాన్యత ఇచ్చి కనుక అలొకేషన్ కనుక చేసినట్లయితే దక్షిణ భారతదేశం నష్టపోయే ప్రమాదం ఉన్నది కదా. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం ఎంత నిధిని నష్టపోయే అవకాశం ఉందో కూడా మనం గుర్తించి ఆ సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. 14వ ఆర్థిక సంఘం పనితీరు ఆధారిత గ్రాంట్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది, అలాగే ప్రాధాన్యత ప్రాథమిక గ్రాంట్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది, ఇలాంటి అంశాలని 13వ ఆర్థిక సంఘం అసలు గ్రాంట్లను వర్గీకరించినటువంటి 13వ ఆర్థిక సంఘం ఎందుకు పేర్కొంది, 12వ ఆర్థిక సంఘం ఏ అంశాలతో పేర్కొనబడింది, ఈ అంశాలన్నింటినీ కూడా చాలా సార్వత్రికంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని మీకు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులారా, రాబోయే కాలంలో కాబోయే పంచాయతీ కార్యదర్శులుగా మిమ్మల్ని గుర్తిస్తూ ఈ పుస్తకం మీ విజయంలో ఖచ్చితంగా మీ విజయానికి దోహదపడుతుందని మేము పూర్తిగా విశ్వసిస్తూ ఎస్విఆర్ అకాడమీ కోచింగ్ కాంపిటేటివ్ ఆన్లైన్ కోచింగ్లో ఒక నూతన సంచలనం సృష్టిస్తున్నటువంటి ఈ సంస్థ నుంచి వచ్చిన మొట్టమొదటి పుస్తకంగా దీన్ని మీకు పరిచయం చేయటం మా ఉద్దేశం. కాబట్టి దీన్ని చక్కగా యూటిలైజ్ చేసుకొని రాబోయే కాలంలో ప్రిలిమినరీ అనేటువంటి సమస్యని ఈజీగా అధిగమించి మెయిన్స్లోకి మీరు వెళ్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.